ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడు మండలం కంపసముద్రం ఎస్సీ కాలనీలో కిడ్నీ మహమ్మారిని తరిమికొట్టేందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చర్యలు చేపట్టారు. కిడ్నీ వ్యాధితో వరుస మరణాలతో ఆ కాలనీ వాసులు వణికిపోతున్నారు. ఈ కాలనీని ప్రత్యక్షంగా పరిశీలించిన ఎంత్రీ న్యూస్ బృందాలు కిడ్నీ మహమ్మారితో ఆ కుటుంబాలు ఏ విధంగా చితికిపోతున్నాయో, వారు పడుతున్న ఇబ్బందులను, భయాందోళనను గుర్తించి ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది అంటూ ఎంత్రీ న్యూస్ లో కథనం ప్రసారం చేసిన విషయం విదితమే. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గం కావడంతో ఎంత్రీ న్యూస్ ఈ సమస్యను మంత్రి దృష్టికి ప్రత్యక్షంగా తీసుకెళ్లింది. కంపసముద్రం ఎస్సీ కాలనీ వాసులు పడుతున్న బాధలను ఎంత్రీ న్యూస్ ద్వారా చూసి మంత్రి చలించిపోయారు. వెంటనే స్పందించిన మంత్రి జిల్లా వైద్యాధికారితో ఫోన్లో మాట్లాడారు. అక్కడ కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, నీటి లోపమా, తిండి లోపమా, ప్రతి ఇంటిని సర్వే చేయాలని, ల్యాబ్ ఎక్విప్మెంట్ తో సహా వెళ్లి ప్రతి ఒక్కరి రక్త నమూనాలను సేకరించాలని సూచించారు. ముందుగా వైద్య బృందాలు సర్వే చేసి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని DMHOను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఎంత్రీ న్యూస్ బృందంతో మాట్లాడుతూ గతంలోనూ పొదలకూరు మండలంలోనూ ఇదే సమస్యను అధిగమించినట్లు మంత్రి తెలిపారు. కంపసముద్రం ఎస్సీ కాలనీలో కిడ్నీ వ్యాధి సంబంధిత నిపుణులతో సర్వే చేయించి వారిని ఆ వ్యాధి నుంచి రక్షిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. సంక్రాంతి పండుగ బాగా జరిగిందా? చాలా సంతోషం. ఇప్పుడు ఒక విషయం అమ్మా, మరిపాడు మండలం కంపసముద్రం ఎస్సీ కాలనీ, ఈ కాలనీలో ఎక్కువ మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారండి. కంపసముద్రం ఎస్సీ కాలనీ, ఈ కాలనీలో ఎక్కువ మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇటీవల ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు పోయి ఇంటర్వ్యూ చేసి అక్కడ పసిపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దాకా అందరినీ విచారించారు. వాళ్ళు కూడా కొంతమంది తిరుపతి హాస్పిటల్స్కి అట్లా పోయి వచ్చాము అని చెప్తున్నారు. అరౌండ్ 30 to 40% రీసెంట్ డేస్లోనే చనిపోయారు ఈ కిడ్నీ వ్యాధితో. ఇది అక్కడ ప్రమాదకరమైన పరిస్థితి. మనకి తెలిసిన వరకు అక్కడ ఉన్నది ఏంటంటే కొంత వాటర్ ప్రాబ్లం ఉందని ఒక వర్షన్ ఉంది, డైట్ ప్రాబ్లం ఉందనేది ఇంకొక వర్షన్ ఉంది. ఈ డైట్ కూడా ఏంటంటే మామూలు డైట్ కాదు, నాన్ వెజిటేరియన్ డైట్లో ఈ బీఫ్ తింటారని అక్కడ వాళ్ళు ఎక్కువ. ఆ బీఫ్ మరి ఏదైనా తీసుకోవచ్చు, ఎలా ఏ టర్న్ అయినా పోవచ్చు కదా. బీఫ్ ఏమి బీఫ్గా దానికోసం పెంచేటువంటి ఎనిమల్ కావాలి. సో ఇటువంటివి జరిగినాయి. మన వాళ్ళని టీం పంపించాలి ఆ ఊరికి, హౌస్ టు హౌస్ చెక్ చేసి శాంపిల్స్ తీసుకొని ఇది వాటర్ వల్ల వచ్చిందా, లేకుంటే బీఫ్ ప్రోడక్ట్ వల్ల వచ్చిందా, లేకుంటే వేరే అదర్ ఇంకేమైనా ఉందా ఆ విలేజ్లో ఏంటనేది ఎగ్జాక్ట్ రిజల్ట్ ఉంటే మనం స్టేట్ టీమ్కో లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెఫరల్కో పెట్టి అక్కడ కూడా స్పెషలిస్ట్ రమ్మని దీనికి ఏం చేయాలనేది వెరిఫై చేయాలి. మనం గతంలో ఒకసారి ఇట్లాంటిది పొదలకూరు మండలంలో వచ్చింది. అప్పుడు మీరు లేరు కానీ పొదలకూరు మండలంలో కూడా నేను కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా. అక్కడ కూడా రాపూర్లో మన కండలే రిజర్వాయర్ కింద ఊరేది, అది పొదలకూరు మండలంకి వస్తుంది. అప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అని సోమశెల్ నుంచి ప్యూరిఫైడ్ వాటర్ డైరెక్ట్ సప్లై ఇచ్చాం, పైప్ లైన్స్ పెట్టి ఒక స్కీమ్ పెట్టామన్నమాట. సో అటువంటి ఏంటి అసలు ఇక్కడ అసలు ఏం జరుగుతుందని తెలిస్తే దాన్ని బట్టి రెక్టిఫికేషన్ మనం చేయాలి. సో వన్ స్పెషల్ టీమ్ టు బి కాన్స్టిట్యూటెడ్ ఫర్ దట్ పర్పస్ పంపించాలి. మెడికల్ టీమ్ పోతే కానీ వాస్తవం తెలియదు, తెలిసాక అదర్ డిపార్ట్మెంట్ చేయాలి. నేను కలెక్టర్తో మాట్లాడతాను. మీరు ఎప్పుడు టీం పంపిస్తారనేది నా పిఏ కొంచెం మెసేజ్ పెట్టండి. 1 or 2 డేస్లోనే, ఎక్కువ వద్దు. బట్ రేపు ఒక రోజు ఇది లేట్ అయింది అనుకుంటే డే ఆఫ్టర్ టుమారో లెట్ ద స్పెషల్ టీమ్ గో దే విత్ ఆల్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉండే వ్యాన్స్ ఉన్నాయి కదా మనకి, వాటిని కూడా తీసుకెళ్ళమని. 104 ఆ ఊరు వెళ్తుందా లేదా కూడా కనుక్కోండి. 104 రావట్లేదా అంటున్నారు వాళ్ళు. సో 104 అనేది ప్రతి విలేజ్ టచ్ చేయాలి కదా. ఆ సర్క్యూట్లో ఈ కంపసముద్రం అనేది ఉందా లేదా, లేకపోతే ఎందుకు పెట్టలేదు మన వాళ్ళు, ఇవన్నీ కూడా చెక్ చేసి
నాకు రిపోర్ట్ ఇవ్వాలి 2 days. అది కూడా మా పిఏకి చెప్తే ఆ విలేజర్స్ని అలర్ట్ చేస్తాము. వాళ్ళ దగ్గర ఉండి ప్రతి ఇల్లు తిప్పి చూపిస్తారు మనకు కూడా. హౌస్ టు హౌస్ సర్వే చేయాలి. ఓకే. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.